అందరికీ నమస్తే, వెల్కమ్ టు జినూస్ గ్లోబల్. నేను మీ గణేష్. లా అండ్ ఆర్డర్ కంట్రోల్ చేయాల్సిన ఎస్ఐ మోసాలకు పాల్పడితే ఏం చేయాలి మీరు చెప్పండి ఒకసారి కామెంట్లో. సామాన్య ప్రజలకు కష్టం వస్తే పోలీసు వాళ్ళ దగ్గర పోతారు, కానీ పోలీసు వాళ్ళు ఇదే అనుసుగా చూసుకొని మోసాలు చేస్తే ఇవన్న దగ్గర పోకట ఉరేసుకొని వచ్చాడేనా. గిట్లోని సంఘటన కూడా జరిగింది. ఎస్ఐ బ్రదర్స్ క్రైమ్ స్టోరీ. మహిళను నమ్మించి 1,82,00,000 మోసం. ఇద్దరు ఎస్ఐలతో సహా వారి తండ్రిపై కేసు నమోదు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో వెలుగులోకి ఘటన. చూసినావా, ఇద్దరు ఎస్ఐలు తండ్రి కలిసి ఒక మహిళను 1,82,00,000 మోసం చేసిరట. ఎక్కువ మొత్తంలో ఇన్కమ్ కావాలి, ఎక్కువ రావాలి అంటే పలానా దాంట్లో ఇన్వెస్ట్మెంట్ పెట్టు అని చెప్పి అక్రమంగా ఒక సైటు ఏదో చూపెట్టి అందులో ఇన్వెస్ట్మెంట్ పెట్టించి కథం నిండా మూసిరట. దీన్ని కూడా నమ్మిన మహిళ ఏం చేసింది, డిపార్ట్మెంటే కదా, ఎస్ఐఏ కదా, అన్ని రకాలుగా చూసుకుంటాడు, ఏమైనా కూడా నాకు దగ్గరలో ఉంటాడు, రేపు ఏమైనా కూడా మిస్ అయ్యి దగ్గర ఉండి కేసు పెట్టి ఏమైనా ప్రాబ్లం నీకున్నా చూస్తాడు అని చెప్పి నమ్మించింది. నమ్మి బొక్క బోర్ల పడ్డది. 1,82,00,000 ముంచింది. అసలు ట్విస్ట్ ఏంది అంటే వీళ్ళు ప్రలాన్ దాంట్లో ఇన్వెస్ట్మెంట్ పెట్టు అని చెప్పి వీళ్ళే ఆ డబ్బులు తీసుకొని నిండా ముంచిరట. గదుడు కథ. వేరే సైబర్ క్రైమ్ ఎవడో వాడో వీడో రియల్ ఎస్టేట్ వాడో కాదు, ఇద్దరు ఎస్ఐలు ఒక తండ్రి, ముగ్గురు కలిసి నిండా ముంచిరట. నిండా ముంచి ఏం లేదు గంగొడ్డు వాడేసిర్రు. ఇప్పుడు కోలుకోలేని పరిస్థితిలో ఉన్నట మహిళ. ఎట్లా మరి దీనికి సొల్యూషన్ ఎట్లా మరి? కష్టం వస్తే మనం ఏం చెప్తాం, పోలీసు వాడు చెప్పుకుంటాం. పోలీసు వాడే మోసాలు చేసుకుంటూ పోతే ఇంకెవరికి చెప్పుకోవాలి, ఎవరికి చెప్తాం? వ్యాపారంలో భారీ లాభాలంటూ కుచ్చుటోపి. పోలీసులకు బాధితురాలు ఫిర్యాదు. ఇద్దరు ఎస్ఐలు సహా వారి తండ్రిపై కేసు నమోదు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో వెలుగులోకి ఘటన. ఏమన్నా అంటే చెప్తారు వీళ్ళుగా, మాకేం తెలియదు, మేము అంతా కఠినంగా ఉంటాం, మేము లా అండ్ ఆర్డర్ను మెయింటైన్ చేస్తాను, మేము చట్టానికి లోబడి పనిచేస్తాను అంటారు. మరి ఈ అధ్వాన పనులు ఎందుకు? మరి గవర్నమెంట్ ఇచ్చే జీతాలకు ఒకటి 50,000 60,000 వస్తున్నది. అయినా కూడా ఈజీ మనీ కోసం వాళ్ళు వాడు పడి గిట్లు ఉండేవాళ్ళు నిండా మూస్తారు. బయట వాడే మూస్తాడరా అంటే మన పోలీసు వాళ్ళు కూడా మూస్తారు. గట్లు ఉన్నది కదా. సమాజంలో నేరాలు అరికట్టే బాధితులకు అండగా ఉండాల్సిన పోలీసులే దారి తప్పారు. ఎస్ఐలుగా పనిచేస్తున్న అన్నదమ్ముళ్ళు, అబ్బాయి ఇద్దరు అన్నదమ్ములు మళ్ళా వేరేటోడు అంటే సరే దోస్తనం తరికిలో చేసిందంటే దాన్ని మనం ఏం చేసుకోవాలి అంటే దోస్తులు కలిసి ముంచిరు అనుకోవాలి. అన్నదమ్ములు ఇద్దరు కలిసి ఒకళ్ళు ముంచిరు, మంచిగా ముంచిరు. అధిక లాభాలు ఆశ చూపి కోట్లాది రూపాయలు కాజేసి చివరకు ముఖం చాటేశారు. ఈ ఘటన భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని కలకలం రేపుతుంది. బాధితురాలు పోలీసులను ఆశ్రయించడంతో వ్యవహారం వెలుగులోకి వచ్చింది. బుర్గంపాడు మండలం సారావాకకు చెందిన బూక్య కుమారి అనే మహిళను 2023లో భద్రాచలంలో ఎస్ఐగా పనిచేసిన మహేష్తో పరిచయం ఏర్పడింది. ఈ క్రమంలో తాను చెప్పిన వ్యాపారంలో పెట్టుబడి పెడితే తక్కువ కాలంలోనే 35% వరకు అధిక లాభాలు వస్తాయని మహేష్ ఆమెను నమ్మించాడు. అబ్బా ఆశ పాడగాను. ఎందుకంత ఆశ? ఉన్న పైసలు ఏదో చక్కగా బ్యాంకులో వారేసుకుంటే 1000 కాదు, లక్షకు 1,000 రూపాయలు 850 ఇంట్రెస్ట్ ఇస్తాడు. ఓ 10 లక్షలలో పడేస్తే జీతం వచ్చినట్టు వస్తుంది ఇంట్రెస్ట్. అధిక లాభాలు అత్యాశకు పోయి ఇట్లా మునుగుతారు, కొంప కొల్లేరు వేసుకుంటారు. నమ్మించడానికి సోదరుడు ఖమ్మం చెందిన ఒక ఎస్ఐ రాణా ప్రతాప్ కూడా రంగంలో దింపాడు. వీళ్ళిద్దరి మాటలు నమ్మిన సదరు మహిళ విడతల వారీగా సుమారు 1,82,00,000 పెట్టుబడిగా వారికి అందజేసింది. ఈ వ్యవహారంలో ఎస్ఐల తండ్రి చంద్రయ్య కూడా భాగస్వామ్యం ఉన్నట్టు తెలుస్తుంది. అబ్బా చూడిగా తండ్రి కొడుకులను మందలించాలి. ఏమని? పక్కదో పట్టద్దు బిడ్డ, నువ్వు చేసేది ప్రొఫెషనల్ వృత్తి, మంచి ధర్మాల వృత్తి, నలుగురికి న్యాయం చేస్తే నీ పేరు చెప్పుకుంటారు, నువ్వు మంచిగా బతుకు బిడ్డ, డబ్బుతో ఏమున్నది, నీకు జీతం వేస్తుంది కదా అని చెప్పి అయ్యా చెప్పాలి. అధికారాన్ని అడ్డం పెట్టుకొని ఎస్ఐలు చేస్తే అదే అధికారం కాపాడుతుంది కావచ్చు అనుకొని తండ్రి వీళ్ళకు వత్తాసు పలికిండు. ఇప్పుడు ఏమైంది? కటకట అలా పోయి చిప్ప కూడా తింటారు. జాబులు వాయే, ఇలా నిండా ముంచిన పేరు వచ్చే, నీకు డిపార్ట్మెంట్ జాబ్ లేదే, ఏమైంది మరి? ఏమిరా లింగా అంటే ఎప్పటికి వచ్చిందా బతుకు? కుక్క బతుకు అయిందా? ఎందుకు అనవసరంగా లేనిపోని పెంటలు పెట్టుకుంటారు? అరే ఒక ఎస్ఐ జాబు అంటే గౌరవప్రదమైన వృత్తి తెలుసా. నలుగురికి సమాధానం చెప్పాల్సిన వాళ్ళ దమ్ము ఉన్నాడు. ఒక మండల్లో పోలీస్ స్టేషన్ ఉంటే ఎస్ఐ వస్తాడు అంటే ఇక్కడ దగ్గర చుప్చాప్ అవుతుంది. అటువంటి వృత్తి పెట్టుకొని ఈ లీజీ మనీకి అలవాటు పడి మంచి మహిళలను చూసి ఎవడైతే పెట్టుబడిదారు గట్టిగా ఉంటాడో వాళ్ళని చూసి కిరణ్ ఒత్తి మంచిగా
1,82,00,000 దొబ్బిరు. ఇప్పుడు ఏం తెలియనట్టు ఉన్నారు. పెట్టుబడి పెట్టిన కొంతకాలం తర్వాత లాభాలు మాటే దేవుడు ఎరుగు, అసలు తనకు ఇవ్వాలని కుమారి వారిని కోరగా దాటేస్తూ వచ్చారట. బాధితురాలు గట్టిగా తిరగడంతో బంధువులకు బెదిరింపులకు పాల్పడ్డారు. పోలీసు అధికారులు కావడంతోనే ఏం చేసినా చెల్లుతుందనే ధీమాతో ఆమెకు ఇబ్బందులు గురి చేశాయి. ఎన్ని ప్రయత్నాలు చేసినా తన డబ్బు తిరిగి రాకపోవడంతో విసిగిపోయిన బాధితురాలు సోమవారం తన వద్ద ఉన్న ఆధారాలతో బుర్గంపాడు పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీంతో నిందితులైన ఎస్ఐ మహేష్, ఎస్ఐ రాణా ప్రతాప్ చంద్రాయలపై పోలీసులు కేసు నమోదు చేశారు. బాధ్యతమైన పదవుల్లో ఉండి ఇలాంటి అక్రమాలు పాల్పడడం స్థానికంగా సంచలనంగా మారింది. చూసినావా, అసలు డబ్బులు ఇవ్వకపోవడంతో కాక నేను ఇట్లా ఎస్ఐ అని చెప్పి గర్వంతో నువ్వేం చేసుకుంటావో చేసుకో అని బెదిరింపులు. ఏం చేస్తావు నువ్వు? వన్స్ ఆఫ్ ఆల్ ఆ డ్రెస్సు కనుక నీ ఒంటి మీద నుండి బయటికి పోతే కానిస్టేబుల్ కూడా నేను సారం పిలవడు, గుర్తుపెట్టుకో. అర్థమైందా? నీ ఒంటి మీద డ్రెస్సు, నీ తలకాయ మీద టోపీ, నీ చేతుల లాటి ఉన్నంతసేపే నువ్వు రెస్పెక్ట్ ఉంటుంది. అవన్నీ పక్కకు పోయినాయి అనుకో, నీ కానిస్టేబుల్, నీ ఓంగాడు అన్న పనిచేసే స్వీపరు లాస్ట్కు దారి పట్ట పోయే దానయ్య కూడా నేను సారం పిలవడు. ఎటు పోతానవే అన్న అంటాడు. అది అసలు కథ. ఈ మళ్ళీ చూడిగా పోలీసు వాళ్ళ మీద పోలీసు వాళ్ళ కేసులు. నేను ఏం చెప్పినా, డ్రెస్ ఉన్నంతసేపు నీకు విలువ, డ్రెస్ దించినావా నీ బతుకు కూడా నిన్ను అసలు నేను దేకేటోడు కూడా ఉంటాడు ఫస్ట్. అట్లా ఉంటుంది పోలీసులా. ఇంకేది పోలీసులు తప్పైతే పోలీసుల కేసు పెట్టింది. ఇక్కడ ఇజ్జత్ పోయిందా? ఇజ్జత్ పోయింది, అంగట్లో అవమానం పోయిందా? ఇక అట్లాంటప్పుడు ఇక ఎందుకు ఇక మీకు తెలిసిందే కదా ఒకటే. ఇగో ఇది అసలు కథ. ఇక ఇట్లాంటి విషయాలు చూసుకుంటే ఇంకా చాలా జరుగుతున్నాయి. ఈ పోలీసుల డిపార్ట్మెంట్లతోనే కాదయ్యా, ఓ మస్తు జరుగుతున్నాయి. ట్రాప్ వేయాలన్నట్టు, ట్రాప్ చేస్తారన్నట్టు. ఎవడన్నా జాబ్ ఉన్న వాళ్ళని చూసి ట్రాప్ చేసి డబ్బులు గొంగి చెల్లా అక్క అక్క తమ్ముడు అనుకుంటూ మంచిగా గుండుగోరేటోళ్ళు కూడా ఉన్నారు. చాలామంది ఉన్నారు అక్కడక్కడ. అంటే భద్రాద్రి కొత్తగూడెం జిల్లాకి వెళ్ళి ఉన్నారట చాలామంది. ఇంకా ఏ విధంగా అంటే భూములు కొనిస్తామని ఇక మొత్తం సంబంధాలు కలుపుకొని ఇట్లనే ఉన్నట్టు, జుట్లనే ఉట్టినట్టు, మొత్తం వాళ్ళకే మొత్తం రక్త సంబంధం ఉన్నట్టు ఇళ్ళకు పోయి మొత్తం అక్క చెల్ల తమ్ముడు బావ అనుకుంటూ సంబంధాలు కలుపుకుంటూ మోసాలకు పాల్పడుతున్న ముఠాలు ఇంకెన్నో ఉన్నాయి. ఎంతోమంది దీనికి బాధితులు ఉన్నారు. ఇక ఇంకో విషయం, గుప్త నిధుల విషయం. గుప్త నిధుల విషయాలలో అయితే అడ్డగోలుగా ముంచుతాండ్రు. మా దగ్గరకు ఒక కేసు వచ్చింది. నేను ఒకసారి పర్టికులర్గా ఈయనే ప్రయత్నం చేయండి, ఒక సబ్స్క్రైబ్ కూడా చేసే ప్రయత్నం చేయండి దయచేసి. మా దగ్గరకు ఒక కేసు వచ్చింది, ఇక్కడిదే, ఇక పేరు ఊరు ఎందుకులే కానీ ఈడిదే. ఒక అయ్యగారు గుప్త నిధులు ఉన్నాయి మీ ఇంట్లో అని చెప్పి ఒక మహిళ దగ్గర ఏకంగా 15 లక్షల టొక్కర గుంజిండట. ఏదో ఉత్తగా జాతకం చెప్తురా అయ్యగారు అని చెప్పి ఇంటికి తీసుకుపోయిన కర్వానికి మంచిగా గుండుగుకి సున్నం పెట్టి 10 లక్షల రూపాయలు కుచిలో పెట్టిపోయిందట. జాతకం చెప్పడానికి వచ్చిన అయ్యగారు కాళ్ళు మంటలు మండినాయట. మంటలు మండితే గల్వల నుంచి గల్వకి వెళ్ళిపోయిందట ఇండ్లకు. ఏంది అయ్యగారు మా గల్వల నుంచి గల్వకు ఇంటికి వెళ్ళిపోయినావు, మా ఇంట్లోకి ఎందుకు రాలేదంటే, అబ్బా మీ ఇల్లు సామాన్యమైనది కాదు, నా కాళ్ళని మంటలు మండినాయి, ఒళ్ళంతా పులకరించింది, మీ ఇంట్లో బంగారం ఉన్నది, ఈశాన్యములకు బంగారం ఉన్నది, నాతో కాదు, నేను జాతకం చెప్పా, నాకు ఫోన్ చేయకూడదు మీరు అనగానే మహిళ పాపం మర్రే ఇదేదో పెద్ద కథే ఉన్నట్టున్నది, ఓ 2-3 కిలోలు వెళ్తుంది కావచ్చు, తీసి అమ్ముకుందామని అనుకున్నట్టున్నదే పాట. మళ్ళీ అదే దగ్గర పోయింది, ఏమైంది అయ్యగారు గట్లెట్లయింది గిట్లెట్లయింది అని చెప్పి ఆయనతో ఈ అదొకటి మాట్లాడంగానే సందులో మందు అయ్యగారు ఒకటి పూలు వేసిండు. పూలు వేసి ఏం చేసిండు అయ్యా అంటే, ఇక మీకు తెలిసిన ముచ్చటే, చలో ఆ సిద్ధాంత ఎత్తాడు, ఈ సిద్ధాంత ఎత్తాడు, ఈడ ముగ్గు వేయాలి ఆడ ముగ్గు వేయాలి, కాశీ నుంచి కన్నయ్య ఎత్తాడు, గోదావరి నుంచి గోదా ఎత్తాడు, వాడు వీడు ఎవడో లొట్టపీసి ఆడు అందరు వస్తారు అని చెప్పి అప్పుడో 20 ఇప్పుడో 20 అప్పుడో 10 ఇప్పుడో 10 50 100 మొత్తం గుంజి 10 లక్షల రూపాయలు గుంజినట మళ్ళీ. మంచిగా గుండుగికి సున్నం పెట్టి కథం చేతులు జాడిచ్చిండు. ఇక మనోళ్ళ దగ్గర వేసిన తప్పేందంటే మొత్తం క్యాష్ వేసిరట, ₹1 కూడా ఫోన్ పే కొట్టలే. వాడు తీసుకున్నట్టు వీని దగ్గర 10 రూపాయలు కూడా ఆధారం లేదు, 10 రూపాయలు వాళ్ళు తీసుకున్నట్టు కూడా ఆధారం లేదు. ఏం చెప్తావు మరి? ఇప్పుడు గుప్త నిధులు తవ్వింది లేదు, అలా చెల్లింది లేదు, ఏం లేదు, ఉత్తగానే ఓ ఇంటికి జాతకం చెప్పు రా అయ్యగారన్న కర్వానికి 10 లక్షలు కూర్చుని పెట్టిండు. చూడిగా ఎట్లున్నది కథ సినిమా చూడిగా.
నమ్మించి మోసం అంటే గిదే. ఇగో ఈ అన్నదమ్ములు కూడా గిట్లుండే. పుసుకన పరిచయం అయింది, నిన్న ముంచిరు చూడు ఎంత ముంచిరు. వాడంటే 10 లక్షలే, 1,82,00,000 ముంచిండు. ఏంది భయ్ ₹1,00,00,000 అంటే ఇంకా అదనంగా 82 లక్షలు. గిట్లు ఉన్నది కదా, అధికారం అడ్డం పెట్టుకొని గిట్ల చేస్తారు. ఇదేనా గిట్లుంటుంది సామాన్య ప్రజల మీద? గిదేనా ముంచుడేనా? దొరికినాడు ముంచుడేనా? దొంగ బంగారం కథలు బాగా నడుతున్నాయి సబ్ డివిజన్లో. దాన్ని కూడా మీద ఒకసారి రిక్కి నిర్వహిస్తాను నేను, మీకు పెడతా చూడు. ఈ కాటారంలో ఒకటి హల్చల్ నడుస్తుంది. దొంగ బంగారం ఇప్పిద్దా అని చెప్పి 3-4 లక్షలు కూడా తీసుకున్నాడట. దొరుకుతాడట వీడియోలలో గ్రూపులలో అక్కడ